మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యల సాంబయ్య అలియాస్ ఆజాద్, నారాయణ అలియాస్ రమేష్, సోమదా అలియాస్ ఎర్రా ఉన్నారు. ఇక మిగతా 34 మంది మావోయిస్టులంతా ఛత్తీస్గఢ్కు చెందినవారు. లొంగిపోయిన ముగ్గురు డివిజనల్ కమిటీ సభ్యులు, 9 మంది ప్రాంతీయ కమిటీ సభ్యులు, 22 మంది దళ సభ్యులు ఉన్నారు. మొత్తం 37 మందిలో 25 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. 8 తుపాకులతో పాటు బుల్లెట్స్, పేలుడు పదార్థాలతో మావోయిస్టులు లొంగిపోయారు. ఆజాద్పై 20 లక్షల రూపాయలు, అబ్బాస్ నారాయణపై 20 లక్షల రివార్డు ఉంది. వీరితో పాటు లొంగిపోయిన మావోయిస్టులందరిపైన కలిపి మొత్తం 1,41,00,000 రూపాయల రివార్డు ఉంది. ఆ మొత్తాన్ని వారికే అందజేశారు. తెలంగాణకు చెందిన వారికి ప్రభుత్వం ఇస్తున్న పునరావాస ప్యాకేజీ అందిస్తామన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. మిగతా వాళ్లు కూడా తొందరగా లొంగిపోవాలని సూచిస్తున్నామని అన్నారు. తెలంగాణకు చెందిన మరో 59 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారు. వారిలో 5 కేంద్ర కమిటీ సభ్యులు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మల్లా రాజీరెడ్డి అలియాస్ సంగ్రామ్, తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ, పాక హనుమంతు అలియాస్ గణేష్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్ర కమిటీలో 10 మంది ఉన్నారు. వీళ్ళంతా వీలైనంత తొందరగా లొంగిపోవాలని సూచిస్తున్నామని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. ఈ 37 మందిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ హోదా ఉన్న వాళ్ళు, అందులో 2 తెలుగు వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఖమ్మం డివిజనల్ కమిటీకి చెందినటువంటి 7 ఇవాళ వాళ్ళు రావడమే కాకుండా వాళ్ళతో పాటుగా 8 తుపాకులను కూడా ఆయుధాలను కూడా తీసుకొచ్చారు. అందులో ఒక AK-47, 2 SLRలు, 4.303 తుపాకులు, మరియు ఒక G3 తుపాకి కూడా ఉంది. ప్లస్ ఈ మిగతా డిఫరెంట్ క్యాలిబర్స్ చెందినటువంటి వివిధ క్యాలిబర్లకు చెందినటువంటి 346 తూటాలు కూడా ఉన్నాయి. మావోయిస్టులు బయటకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే పిలుపునిచ్చారని అన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. మావోయిస్టులు ఆయుధాలు వీడి ప్రభుత్వం ముందు లొంగిపోవాలని కోరారు. లొంగిపోయిన మావోయిస్టులకు పోలీసుల నుంచి ఎలాంటి వేధింపులు ఉండవన్నారు. మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నా ఇబ్బంది లేదన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. ఇంతకుముందే రీటరేట్ చేస్తున్నాం. ఇంతకుముందు ఇచ్చినటువంటి పిలుపును మేము పాత సీఎం గారు ఆనరబుల్ సీఎం గారు చెప్పారు. అట్లా మేము కూడా లాస్ట్ మీటింగ్ లో కూడా చెప్పినాము, బయటికి రాండి, మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, మీకు ఇట్లాంటి సమస్యలు ఉండవు, మీరు ఏ రకంగా బయటకు వస్తారన్నది మీ ఇష్టం. ప్రెస్ మిత్రుల ద్వారా వస్తారా, మీడియా ద్వారా బయటకు వస్తారా, రెవెన్యూ వాళ్ళ ద్వారా బయటకు వస్తారా, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా బయటకు వస్తారా, లేకపోతే మీకు తెలిసినటువంటి పొలిటికల్ నాయకుల ద్వారా, రాజకీయ నాయకుల ద్వారా బయటకు వస్తారా, ఏ రకంగా బయటకు వస్తారన్నది టోటల్ గా మీ ఇష్టం. మీరు బయటికి రండి, మీకు ఎట్లాంటి సమస్యలు లేకుండా, ఎట్లాంటి హెరాస్మెంట్ లేకుండా, సోకాల్డ్ వేధింపులు అనేవి ఏం లేకుండా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మావోయిస్ట్ పార్టీలో పనిచేయడం కష్టమన్నారు మాజీ మావోయిస్ట్ ఆజాద్. ప్రభుత్వం, పోలీస్ శాఖ పిలుపును మిగతా మావోయిస్టులు అందిపుచ్చుకోవాలని తెలిపారు. ప్రస్తుతం దామోదర్ స్టేట్ కమిటీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారని, వెంకన్న స్టేట్ కమిటీలో కీలకంగా ఉన్నారని అన్నారు. జాతీయ కార్యదర్శి ఎవరున్నారో తనకు తెలియదన్నారు. మావోయిస్ట్ పార్టీలో చర్చించిన తర్వాత తాము లొంగిపోయామన్నారు. అదే ఇప్పుడున్నట్లాంటి పరిస్థితులలో కామ్రేడ్ మా స్టేట్ కమిటీకి ఉన్నట్లాంటి కామ్రేడ్స్ ఇప్పుడున్న పరిస్థితిని ఆలోచించి ఇటు గవర్నమెంట్ కావచ్చు, ఇటు డిపార్ట్మెంట్ కావచ్చు, జనజీవన సమితిలో కలిసి పనిచేయాలని చెప్పి పిలుపునిస్తున్నది. ఆ పిలుపుకు అనుగుణంగా వస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతున్నాను. మా స్టేట్ కమిటీ ఇన్ఛార్జి ఇప్పుడు దామోదరు, తర్వాత వెంకన్న ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు మా స్టేట్ కమిటీలో ముఖ్యంగా ఉన్నట్లాంటి వాళ్ళు కూడా ఆలోచించి జనజీవన సమితిలోకి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. జాతీయ కార్యదర్శి ఎవరు ఉన్నారు? ఇప్పుడు జాతీయ కార్యదర్శి కేశవరావు తర్వాత ఇప్పుడు ఎవరు కొనసాగుతున్నారు? ఇప్పుడు అది మా దగ్గరికి అయితే రాలేదు అట్లాంటి ఏమో, ఇప్పుడు ఎవరు అనేది తెలియదు. అంటే మీరు ఎవరు చెప్పి సరెండర్ అయ్యారా? అంటే పార్టీకి చెప్పి సరెండర్ అయ్యారా, లేకుంటే మీ అంతలు మీరు వచ్చారా, లేకుంటే స్టేట్ పిలుపు మేరకు బయటకు వచ్చారా? ఎట్లా? మేము పార్టీకి చెప్పే వచ్చినాం. మేము పార్టీకి చెప్పి మేము సరెండర్ పోతున్నామని చెప్పే వచ్చినాం. మేము మారుతున్న పరిస్థితుల్లో దండకార్యంలో పనిచేయడం కష్టమన్నారు మాజీ మావోయిస్ట్ ఎర్రాల్.
అనారోగ్య సమస్యలు, బలగాల క్యాంపులు పెరిగిపోవడంతో నిత్యం యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం పిలుపు మేరకు తాము లొంగిపోతున్నట్టుగా తెలిపారు. మిగతా మావోయిస్టులు కూడా ఉద్యమాన్ని వీడి లొంగిపోతే మంచిదన్నారు. మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకుని ముఖ్య నాయకులు లొంగిపోతే బాగుంటుందని ఎర్రాల్ సూచించారు. ఇప్పుడు మారుతున్న పరిస్థితి అనుగుణంగా మేము అక్కడ ఉండి పని చేయడం మాకు కష్టము. దానివల్ల ఇంకా కొన్ని అనారోగ్య సమస్యలు, ఇంకా ఇక్కడ ప్రభుత్వం పిలుపునిస్తున్నది మీరు అక్కడ ఉండి పోరాడి సాధించేది ఏం లేదు అన్ని పరిస్థితి మారుతున్నాయి. ఈ పరిస్థితి మారుతున్న కాలంలో మీరు ఇక్కడ ప్రభుత్వం దగ్గర లొంగి ప్రజల్లో కలిసి పని చేయాలని పిలుపు కూడా చూసినాము. అవన్నీ చూసి మేము ఇక్కడ సరెండర్ కోసము వచ్చినాం. నేను వెస్ట్ బస్తారు డివిజన్ సచివ్ ఇన్ఛార్జ్ దండకారి అని స్పెషల్ జనరల్ కమిటీ సభ్యుడు. ఒకవేళ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వస్తే మంచిదే. ఇప్పుడు పిఎల్జే బటాలియన్